అది కాదండి రాశారు అవసరం పెట్టా రైతుకు రానప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా అది 1500 తీసుకొని ఇచ్చారు సార్. ఆ 1500 గారు చెప్పేసి ఉంటే 1,00,000 ఎండి వైడ్ అదే ఇంకోటి ఏంటంటే సార్ రైతుకి అనేది డ్రిప్స్ పెట్టుకుందంటే అవకాశం పట్టాది టైటిల్ లీడ్ కావాలన్నది అందరికీ ఉండదు. వాట్సాప్ పట్టదారు ఒకరి పేరు అనుకోవడానికి చాలా మంది మారుతున్నారు సార్. కరెక్ట్గా రైతు వ్యవసాయం చేస్తున్నారు లేదా లోకల్ సర్వే చేయించి దాని ద్వారా డ్రిప్ ఇస్తే ఒక న్యాయం జరుగుతుంది సార్. ఇస్తాను ఛాన్స్ 5 నిమిషాలు మాట్లాడండి. అంటే మొత్తం జిల్లా యావరేజ్ వాటర్ లెవెల్ ఫిబ్రవరిలో 8.29 ఫిబ్రవరి
అయితే ఈ విధంగా మొత్తం ఎక్కువ 10 సంవత్సరాలు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు శ్రీదేవి గారు ఎంపీడీఓ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రౌండ్ వాటర్ డీడీ గారు శ్రీ సాంబయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓటా అధికారి ఓటా అథారిటీ తహసీల్దార్ గారు మంగిలాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వస్తున్నాను చెప్పాను. దీనికి అధ్యక్షత శ్రీ రమేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కరించడానికి ఈ మల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసిన మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని మొదటిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన డీడీ గారికి మరియు ఎండిఓ గారికి, ఈ యొక్క వాటర్ అథారిటీ చైర్మన్ అయిన తహసీల్దార్ గారికి మరియు ఏడు గారికి, ఈ యొక్క ఆర్గనైజేషన్ సంస్థ ఎడ్యుకేషన్ సోషల్ సర్వీస్ సొసైటీ ఎన్జిఓ ఖమ్మం వారికి మరియు వెల్కమ్ చెప్తూ మొదటిగా యాక్చువల్ ఈ యొక్క పూర్తి ఏ విధంగా వాటర్ మనం భూగర్భ జలాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఏ రకంగా సంరక్షించుకుంటే ఫ్యూచర్లో మనకి ఈ యొక్క భూగర్భ జలాల యొక్క పూర్తిగా తగ్గకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ యొక్క మంగళపల్లి విలేజ్లో దీన్ని ఆర్గనైజ్ చేయాలి. కాబట్టి మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిగా యాక్చువల్గా ఈ యొక్క వాటర్స్ అథారిటీ చైర్మన్ మన తహసీల్దార్ గారు దీని గురించి మాట్లాడాల్సింది. వారి యొక్క బిజీ ప్రోగ్రామ్ వల్ల వారు మొదటగా సమయభావాల 5-10 నిమిషాలు వస్తారు. ఈరోజు దీని గురించి మనకు కొంత అవగాహన కల్పించడానికి డీడీ గారు దీని గురించి అవగాహన కల్పించాల్సిందిగా కోరటం. మంగళపల్లి గ్రామ రైతులకి, ఆదర్శ రైతులకి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, అట్లాగే మండల స్థాయి అధికారులందరికీ, మరి అధ్యక్షత వహించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎండిఓ గారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సంయుక్తంగా నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మన డిఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క మందలపల్లిలో భూగర్భ జలాల వినియోగం, సంరక్షణ, తర్వాత యాజమాన్య నీళ్ళు ఉంటాయో అక్కడి నుంచి నాగరికత అంటే జీవన విధానం స్టార్ట్ అయింది. మరి అట్లాగే ఈ యొక్క ప్రాణకోటికి ఉన్నటువంటి నీరు మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఎక్కడ చూసినా సముద్రాలు, మనకి చుట్టూ సముద్రాలే ఉన్నాయి, మరి ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. కానీ మనకి అనువైనటువంటి తాగటానికి, మరి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి నీరు, మరి దాంట్లో 97.2% నీళ్లు సముద్ర రూపంలోనే ఉన్నాయి, అంటే ఉప్పు నీరు, అవి పనికిరావు. తర్వాత మిగతా 2.8% నీళ్లు మనకి స్వచ్ఛమైనటువంటి నీరు. ఆ 2.8%లో కూడా మరి సముద్ర ఉపరితల జలాలను, అంటే ప్రాజెక్టులలో, పెద్ద పెద్ద చెరువులలో, కాలువల కుంటలలో ఉన్నటువంటి నీరు మనకి దాదాపుగా
2.2% ఉంది. ఇంకా మిగిలింది ఏంటంటే ఒక 6.6% మాత్రమే మనకి భూగర్భ జలంగా ఉంది. ఆ 0.6% భూగర్భ జలాల్లో నుంచి మనం వాడుకునేది ఏంటంటే 0.2% మాత్రమే. అంటే 0.6%లో ఒక పావుల వంతు మాత్రమే మనం భూగర్భ జలాన్ని వ్యవసాయానికి కానివ్వండి, తాగటానికి కానివ్వండి, మరి ఇతర అన్ని అవసరాలకి మనకు అది ఉపయోగపడుతుంది. మరి అట్లాంటి భూగర్భ జలం అంత అరుదైనటువంటిది, తర్వాత అంత తక్కువ ఉన్నటువంటి భూగర్భ జలాన్ని మరి ఈ రోజుల్లో మనం వినియోగించుకుంటున్నామంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. నాకు అందరికీ తెలుసు భూగర్భ జలం ఎట్లా వస్తుందనేది మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక చిత్రం కూడా పెట్టాము. మరి జలం ఎట్లా అసలు గ్రౌండ్ వాటర్ అనేది ఎట్లా తయారవుతుంది అనేది మనందరికీ తెలుసు. ఎప్పుడు సముద్రం నుంచి ఆ నీరంతా ఆవిరైపోయి ఉష్ణోగ్రతల వల్ల ఆవిరైపోయి మరి అవి మేఘాలుగా ఏర్పడి మరి వాతావరణ పరిస్థితుల వల్ల చల్లబడి మరి తిరిగి వర్షంగా మనకు వస్తుంది. మరి ఆ వచ్చిన వర్షం అంతా భూగర్భ జలానికి పోతుందంటే పోదు. ఎందుకంటే చాలా వరకు దాదాపుగా 40% నదుల వల్ల, తర్వాత కుంటల చెరువుల ద్వారా మళ్ళీ తిరిగి సముద్రంలో కలుస్తుంది. మరి అట్లాగే ఇంకా మిగతా 10% తర్వాత భూమిలో తేమ రూపంగా ఉంటుంది. అది కూడా తర్వాత 41% ఆవిరి రూపంగా పోతుంది. మిగతా మిగిలిన 9% అంటే భూగర్భ వర్షంలో పడ్డటువంటి వర్షంలో 9% మాత్రమే భూమిలోకి ఎక్కి తిరిగి భూగర్భ జలంగా వస్తుంది. మరి పడ్డటువంటి వర్షంలో దాదాపు ఒక 100 మిల్లీమీటర్లు మనకు వర్షం పడితే దాదాపు ఒక 9 మిల్లీమీటర్లు మాత్రమే తిరిగి ఈ వర్షం ద్వారా వచ్చిన భూగర్భ జలానికి చేరుతుంది. మరి ఈ భూగర్భ జలాలు చేరినప్పుడు మరి తిరిగి దాన్ని మనం వినియోగించుకుంటున్నాం. ఎట్లా వినియోగించుకుంటున్నాము? వ్యవసాయానికి, తాగటానికి, తర్వాత పరిశ్రమలకి, అన్నిటికీ ఆ 9% ఇంకినటువంటి నీరునే మనం ఉపయోగిస్తున్నాం. మరి 9% ఇంకినటువంటి నీరంతా మరి ఎందుకు మనకి బోర్లు ఇవ్వాలంటున్నారు, బావులు ఇవ్వాలంటున్నారు అని అంటే మనం ఈ గ్రామంలో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువ వాడుతున్నాం. అంటే ఎక్కడైతే మన 100% ఆ యొక్క భూగర్భ జలాన్ని మనం వాడుతున్నామో అక్కడ ఆ గ్రామంలో వాటర్ లెవెల్ పడిపోతూ ఉంటాయి. అంటే మన ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే అత్యధికంగా మందాలపల్లి, తమ్మపేట, అసరావుపేట ఏరియాలో భూగర్భ జలాలు చాలా లోతుగా ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే 30 అడుగుల్లో, దాదాపు 40 అడుగుల్లో మనకి వాటర్ లెవెల్ పట్టింది. దాని కారణం ఒకటి, ఎక్కువ ఉపయోగం చేస్తే బాగుంటుంది అనేది మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఖమ్మం యొక్క విస్తీర్ణం దాదాపు 1,60,000 హెక్టార్లు ఉంది. ఏది మనకి ఖమ్మం యొక్క జిల్లా మొత్తం భూమి అంతా విస్తీర్ణం అంతా 1,60,000 హెక్టార్లు ఉంది. మరి మనకి పడ్డటువంటి వర్షపాతం ఎంత? 1125 మనకి మ్యాక్సిమం కురవాల్సిన వర్షపాతం. మరి ప్రతి సంవత్సరం కూడా 1120 హెక్టార్ల మిల్లీమీటర్ల వర్షం కురిస్తే మనకు చాలా ప్రాబ్లం ఉండదు. కానీ మనకి 700 నుంచి 800, 900 వరకు వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వర్షపాతం అయితే 1,60,000 హెక్టార్లలో మనకి 1125 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే మరి భూగర్భ జలానికి మనం ఎంత పోతుంది అనుకున్నాం? 9% మాత్రమే పోతుంది. మరి 9% భూగర్భ జలానికి పోయినంత తర్వాత అట్లాగే మనం పంటలకు వాడినటువంటి నీళ్ళ ద్వారా కూడా కొంతమేర భూగర్భ జలాలకు పోతుంది. మంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 9% 1125 మిల్లీమీటర్ల వర్షము 1,60,000 హెక్టార్లలో పడితే 9% భూమిలోకి ఎక్కుదని అనుకున్నాం. అట్లాగే పైర్ల ద్వారా కూడా మనం కొంతమేర ఇప్పుడు మనం వరి పైరు ద్వారా కానివ్వండి, ఆరుతడి పంట ద్వారా కానివ్వండి, అయితే భూమికి మనం నీళ్లు పెడతామో దాంట్లో నుంచి కొంతమేర తిరిగి మళ్ళీ భూగర్భ జలానికి పోతుంది. మరి ఇట్లా ఈ విధంగా ఈ భూగర్భ జలానికి చేరి తిరిగి మనకు ఉపయోగపడుతుంది. మరి అట్లాగే ఇప్పుడు 1,60,000 మన కాలువల పెద్ద చెరువుల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా మనకి
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద 39,000 హెక్టార్లు సాగు అవుతుంది. అట్లాగే పెద్ద పెద్ద చెరువుల ద్వారా 13,000 హెక్టార్లు, కుంటల ద్వారా 13,000 హెక్టార్లు, అట్లాగే భూగర్భ జలం అత్యధికంగా 99,000 హెక్టార్లు గ్రౌండ్ వాటర్ కింద సాగు అవుతుంది. అంటే బోర్లు బావుల ద్వారా 99,000 హెక్టార్లు సాగు అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద 1,400, అట్లాగే ఇతర 1,80,000 హెక్టార్లు మనకి ఈ సాగులో ఉంది మన ప్రస్తుతం దీని కింద. అయితే మనకి పంటల విస్తీర్ణం చూసినట్లయితే మనకి దాదాపుగా 3,92,000 హెక్టార్లు పంటలు వేసినట్టుంది. మరి ఈ పంటలన్నీ దేని ద్వారా అందుతున్నాయి అంటే 1,81,000 వివిధ రకాలైనటువంటి భూగర్భ జలాలు, తర్వాత సాగర్ వాటర్ ఇవన్నీ కలుపుకుంటే అది తీసేస్తే ఇంకా 2,15,000 హెక్టార్లు కేవలం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. అయితే ఈ యొక్క మరి వర్షాధారం మీద ఆధారపడ్డ పంటలకి ఒకవైపు మనం భూగర్భ జలాన్ని అందించాలి, తర్వాత వేరే స్కీములు పెట్టేసి దాన్ని తీసుకురావాలి. అట్లాగే ఎక్కడైతే అత్యధికంగా గ్రౌండ్ వాటర్ను వాడుతున్నామో అక్కడ కొంచెం మనం తగ్గించేసి దాన్ని కొంచెం సంరక్షించుకొని వాడితే మళ్ళీ ముందు కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు దాదాపు మనకి 46 మండలాలు ఉన్నాయి. 46 మండలాలలో దాదాపు ఒక 4 మండలాల్లో మాత్రమే, అంటే ఖమ్మం జిల్లా చాలా వరకు మిగతా జిల్లాల కంటే పోల్చి చూస్తే మన ఖమ్మం జిల్లా భూగర్భ జలాల వినియోగంలో చాలా మంచిగానే ఉంది. 30% మాత్రమే వాడుతున్నాం. ఇంకా చాలా భూగర్భ జలాలు వినియోగంలోకి రావాల్సి ఉంది. మరి మీరు ఒకవైపు ఏమో భూగర్భ జలాలు చాలా ఉన్నాయి, వినియోగంలో రావట్లేదని అంటున్నారు. మరి మా దగ్గర ఏమో తీసుకున్నారంటే అది మాకు ఈ ధర్నా చేసేటప్పుడు భూగర్భ జలాలను ఎట్లా లెక్కిస్తామని అంటే మొత్తం ఒక జిల్లాని మొత్తం 72 బేసిన్ లాగా విడగొట్టాం. అంటే వాళ్ళు పళ్ళం ఇవన్నీ చూసుకొని వర్షం పడితే నీళ్ళని ఎట్టిపోతాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి పోతాయి అనేది ఈ బేసిన్ లాగా చూసుకొని 72 బేసిన్స్ చూసినట్లయితే ఆ 72 బేసిన్స్లలో కొన్ని బేసిన్స్ మాత్రమే, అంటే 4 బేసిన్స్ మాత్రమే ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. అంటే అక్కడ బోర్ల శాతం ఎక్కువ, తర్వాత భూగర్భ జలాల వాడకం ఎక్కువ. మన జిల్లాలో వచ్చేసి తిరుమలపాలెం ఫస్ట్ మండలం. ఫస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా తిరుమలపాలెంలో అత్యధికంగా భూగర్భ జలాలు వాడతారు. దాదాపు 12 గ్రామాలు తిరుమలపాలెంలో ఓవరెక్స్ ఫ్యాక్టరీ ఉన్నాయి, అత్యధికంగా వినియోగించుకున్న గ్రామాలు. అట్లాగే చూసి మంచిలో ఒక 4 గ్రామాలు ఉన్నాయి. అయితే 200 ఎట్లా వాడతారని అనొచ్చు. అంటే ఒక స్టేజ్ ఉంటుంది మనకి భూగర్భ జలాల్లో. ఆ స్టేజ్ వరకు 100% వరకు ఒక స్టేజ్ ఉంటుంది. ఆ తీర్థ కింద కూడా వాటర్ ఉంటుంది, కానీ అది వాడితే మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మనకి తిరిగి భూగర్భ జలం పైకి రావడానికి చాలా టైం పడుతుంది. దాన్ని డైనమిక్ రిసోర్సెస్, స్టాటిక్ రిసోర్సెస్ అంటాం. డైనమిక్ రిసోర్స్ వాడుకుంటే మళ్ళీ వర్షం కాగానే మనకి రీఛార్జ్ అవుతుంది. అదే స్టాటిక్ రిసోర్స్ ఇంకా లోతుపోయి వాడితే మళ్ళీ తర్వాత మనకి రీఛార్జ్ కావటం అనేది ఎంత వర్షం వచ్చినా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ పరిస్థితులలో మనకి ఉన్న 3 గ్రామాల మండలంలో ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ కింద మనం చెప్పాం. మా అధికారులు చెప్తారు దాన్ని ఏ విధంగా నిర్వహణ చేస్తారనేది. అయితే ఇటు పరిస్థితులలో మన భూగర్భ జలాన్ని మితంగా వాడుకోవాలి. తర్వాత ఎక్కువ వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకొని మరి వచ్చిన నీటిని, అంటే వర్షం నీటిని ఎంత మేర సాధ్యమైతే అంత కాలువలు, తర్వాత వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు కాలువలలో చెట్లలో పోకుండా, వాగుల్లోకి పోకుండా ఎక్కడెక్కడ మనం నిల్వ చేసినట్లయితే ఆ భూగర్భ జలంలో చేరి భూగర్భ జలం పెరగడానికి అవకాశం ఉంది. దాని గురించి రైతు సోదరులంతా మరి ఈ భూగర్భ జలాన్ని తక్కువ అవసరమైనటువంటి పంటలు వేసుకోవాలి. అట్లాగే ట్రిప్పులు పెట్టుకొని కూడా మనం భూగర్భ జలాన్ని ఆదా చేయొచ్చు. తర్వాత ఇంకుడు గుంతల ద్వారా చేయొచ్చు. మరి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి మరి భూగర్భ జలాలని మరి సక్రమంగా వినియోగించుకొని మరి భావితరాల వారికి మరి యొక్క భూగర్భ జలాన్ని మిగిల్చాలనే ఉద్దేశంతో మరి మీకు చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్. మన తహసీల్దార్ గారి యొక్క నీటి వినియోగం గురించి చెప్పాల్సిందిగా కోరుచు.
బాబు ఒకసారి ఎలా వినియోగించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి భూగర్భ జలాన్ని దీనికి అవగాహన సదస్సు మనం ముఖ్యంగా మందులపల్లిలో పెట్టడానికి ఒక కారణం ఉంది. దాన్ని గమనించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అందరి బాధ్యత, నా బాధ్యత కాదు, డిప్యూటీ డైరెక్టర్ గారి బాధ్యత కాదు, ఎంపీఓ గారి బాధ్యత కాదు, మన రెవెన్యూ డాక్టర్ గారి బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఉందో అక్కడ ఈ భూగర్భ జలాల వినియోగం గురించి సంరక్షణ ఎట్లా రక్షించాలనేది పెడతారు. కానీ నేనేమేంటంటే ఏదో చెప్పుకుంటా వచ్చి లాస్ట్కి ఏమైందో తెలియకుండా కూడా కొంతమంది మీరు ఉంటారు, ఏం జరిగిందో అనేది కూడా ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. దయచేసి నేను అచ్చ తెలుగు కాకుండా